అనంతపురం జిల్లా పెదపపూరు మండలం సోమనపల్లి గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 2వ తేదీన నర్సింగల నారాయణ అనే వ్యక్తిని అప్పటి డీఎస్పీ చైతన్య ఒక పొలం గట్టు సమస్యకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంలో డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు నారాయణపై 3rd డిగ్రీ ప్రయోగించారు. వారి దెబ్బలు తాళలేక నారాయణ స్పృహ కోల్పోయి మరణించాడు. ఈ ఘటనతో షాక్కు గురైన పోలీసులు గుట్టు చప్పులకు కాకుండా నారాయణ మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి కొద్దిసేపు వైద్యం చేయిస్తున్నట్లు నాటకమాడారు. బంధువులకు సమాచారం అందడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ఏమీ చేయలేక మృతదేహాన్ని తీసుకుని వారి సొంత గ్రామం సోమనపల్లికి వచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనపై ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా మృతుని భార్య కొడుకులను పోలీసులు బెదిరించి పెదపపూర్ ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనకు డీఎస్పీ చైతన్య ఎస్ఐ మహమ్మద్ గౌస్లే కారణమని, లాకప్ డెత్ వల్ల చనిపోయాడని మృతుని బంధువులు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణ లాకప్ డెత్ గురించి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించగా స్పీకర్ ఆదేశాలతో అనంతపురం జిల్లా ఎస్పీ ఈ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి ప్రత్యేక అధికారిగా అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావును నియమించారు. ఈ ఘటనపై డీఎస్పీ శ్రీనివాసరావు సోమనపల్లి గ్రామానికి వచ్చి విచారణ చేశారు. తన భర్త మృతికి అప్పటి తాడిపత్రి డీఎస్పీ చైతన్య, పెదపపూర్ ఎస్ఐ మహమ్మద్ గౌస్లే కారణమని, వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని భార్య వెంకటలక్ష్మి, కూతురు సుమిత్ర తెలిపారు. ఏం జరిగిందంటే సార్, ముందు ఫస్ట్ నుండి మాకు భూమి ఉంటే ఇల్లు మాటలని చెప్పి మా తరంలోకి రప్పించేటట్టుగా చేసిన పని కులాయాన్ని చేసింటే అట్లా చేసుకుంటా సాగు చేసుకుంటా మా ఆయన తలంలో దావ వేసుకోనని, నువ్వు ఎవరురా నాకేం అయిపోయి దాయాదు నువ్వు మాకు వచ్చేకి నా చేనులోకి మేమైతే మేము ఎన్నో ఉంటే మా నాయన మనంతరంగానే ఉంటే పోయింది భూమి. నీకు నిన్న లేకమని వచ్చి దాసేసుకొని అది మన్ను గోపాల్ రెడ్డి పీకింటే బయలుంటే అది ఎవరు నేర్పిన మాటలేని అతను ఏమన్నాడు, మెతకోడు స్వామిని పోయి అడుగు, స్వామి ఇనుకుంటాడు, పోయి చేరుకో చేసుకో అని చెప్పినారు. అతనికి చెప్పితే మా ఆయన అనుకొని నేను నా సొంతం భూమిలో దావా ఎందుకు కానీ ఇస్తా అని ఇట్లే రోజు దినానికి మా ఆయన వాళ్ళని దండోరలను ఇళ్ళను చెప్పి కొట్టాడకూడదు, పీకులు ఆడకూడదు, ఎందుకు మాకు కొట్టాడేటి పట్టవు భయపడి అని ఇట్లే వాళ్ళ దగ్గర పోయి అప్ప ఏం చేసినాడు, పోలీసు వాళ్ళకు చెప్పినాడు. పోలీసు వాళ్ళు దిన్న ఈ పొద్దు లేకుంటే మళ్ళీ మరుసనాడు రప్పించేది, మాకు ఆరోగ్యాలు బాగాలేకుండా వాళ్ళని అట్లా చేసి మళ్ళా వాటికి ఏమో ఇన్ లేదని అనంతపురం మేము పోయినాం డిఎస్పీ వాటికి పోయితే ఆడ ఏమ్మా ఆడే ఉన్నాడు కదా తాడిపిత్రులో ఎస్ఐ సారు డిఎస్పీ గారు ఉన్నారు కదా, వాళ్ళు కాదని ఇంత దూరం ఎందుకు వచ్చినారని అంటే సరేలే సార్ అని వెనక్కి వచ్చినాం. ఆడ తీసుకోకపోయారు అక్కడికి. మళ్ళీ ఈడను పోతే దినానికి వచ్చేది ఏం సార్ ఈ పొద్దు అయితే ఏం సార్ మాకు హక్కుదారం మేము ఉన్నాం కదా, మా హక్కునే మా అమ్మను లేకుండా చేయాలన్నా అంటే ఈ గౌసు సార్ ఇసిరేసినాడు పట్ట కాయిదాలన్నీ ఇసిరేసి, నీకు లేదు తలం, ఆయన రైతు కదా, ఆయన రైతుగా కావద్దా మీ మాది అని గౌసు సారు మమ్మల్ని వదిలేసి తిట్టి ఏమేమో చేసి పంపించినాక ఇన్నాళ్ళకు ఇంకా పెద్ద లారీ వేసుకొని వచ్చి కోక్లైన్ వేసుకొని వచ్చి నైట్ మా ముసలాయమ్మ చచ్చిపోయింటే మేము ఇక్కడ ముసలాయమ్మ గురించి మేము చూస్తుంటే నైట్ పోయి అంతా సదరం చేసి పీకిచ్చి కులాయివాడు డిఎస్పీ గారు ఎస్ఐ సారు ఏం చేసినారో అలా పట్టుకొని మమ్మల్ని తాడిపిత్రికి బడికి పోయింటే వచ్చే దారిలో ఏటకొచ్చినావు నేను అని పిల్లలు ఫోన్ చేస్తే ఇటుకొచ్చిన వాళ్ళమ్మ చిన్నపిల్ల కట్టుకున్నారు. మళ్ళీ చేస్తే ఇంకా పలకవే ఇంకా చెల్లు పని చేయలే, ఇంకా దిక్కల అక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టినాడు ఎస్ఐ సారు డిఎస్పీ గారు యా దారికి వస్తాడో అని. ఒక మినిట్లో ఇంకా ఫోన్ చేస్తే ఎత్తలే, మళ్ళీ ఆశ వరకు ఫోన్ చేసి ఆశ వరకు వచ్చి మాకు చెప్పింది, ఇట్లా మా బాలేడట దగ్గ వేస్తున్నా అంటే యా పొద్దు లేదు దగ్గ వేస్తుంది, ఈ పొద్దు ఎట్లుంది అని నేను పిల్లలను తోలుకొని ఇద్దరిని పిల్లలను
ఆటో తీసుకొని పోయి అంటే మీ ఆయనకు అంటే ఆయాసం ఉందంటే సార్ ఎప్పటికీ ఒక్క మాత్ర సామాన్లు వేసి ఒక్క మాత్ర సూది అని తిన్నాడు కాదు. మళ్ళీ అప్పుడు మీరు ఏమనలేదా? మేము చేత కాక వరకు అన్నాము. ఇంకా పోయినామా పోయి అడివిడి అని మాట్లాడాలకు ఇట్లా 2 పేర్లోని 3 ఏర్లు చూపించినారు సార్. ఇంకా చెప్పేకి లేదు నోరు. చెప్పే ఊహలో మేము ఇంకా లేడు, ఇంకా సుతినంలో లేడు. ఏం చేసినారు ఇంకా ఇప్పుడు మీ పోలీసులు కానీ మీరు ఉద్దేశమా? పోలీసు వాళ్ళే చేసినాయి సార్. ఎస్ఐ డిఎస్పీ గారు గౌస్ చైతన్య చైతన్య సార్. చైతన్య కదా సార్. వాళ్ళిద్దరు సార్. ఇప్పుడు ఎస్ఐ గారు డిఎస్పీ గారు వాళ్ళే ఇద్దరు సార్. ఈ కుల్లాయానికి అంతా ఏం చెప్పినాడో వాడ మనకైతే తెలియదు. ఆ కుల్లాయిపై ఏం చెప్పినాడో డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి ఆ పని చేసినారు చూడు సార్. మా ఆయన దారిలో వెంకటలక్ష్మి సార్. వెంకటలక్ష్మి భూమి సమస్య ఉన్నాయి సార్. కానీ కొట్లాడుకునే పీకులాడుకునేది ఏం లేదు సార్. కానీ కులాయప్ప అనే వ్యక్తి స్టేషన్ దగ్గరకు పోయి గౌసు సార్కి కంప్లైంట్ ఇస్తే మా నాన్న కూడా పిలిచి ఇద్దరిని ఎంక్వైరీ చేసి పంపించినాడు సార్. పంపిస్తే వీళ్ళు డిఎస్పీ సార్ వండుకొని గౌసు సార్ వాళ్ళు మాట్లాడుకొని కొండకాడ కాపలా పెట్టినాడు సార్. మా నాన్నకి ఎట్లా వస్తారో ఏమో అని చుట్టుపక్కలంతా కాపలా పెట్టి పిలుచుకొని పోయినాడు సార్. ఆటో చూస్తే స్టేషన్లో ఉంది, మనిషి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు సార్. మళ్ళీ గౌసు సారు మాకు డిఎస్పీ సార్ మీదే అనుమానం కొట్టి చంపినారని మాకు అనుమానం సార్. అంతే సార్. స్టేషన్ లో ఉంది సార్. అప్పుడు సెల్లు గాని పని చేయలేదు సార్. సెల్లు గాని లేదు సార్ మాకు. ఇప్పుడు మా నాన్నది సెల్లు గాని ఇవ్వలేదు సార్. మాకు గౌసు సారు డిఎస్పీ సార్ చేసినారని చదువుతాను సార్. వాళ్ళ మీద డౌట్ సార్ మాకు చేసిన. అప్పుడు పట్టించుకున్నాం సార్, కానీ కేసు ఏం జరగలేదు, న్యాయం కూడా జరగలేదు సార్ మాకు. అంతే సుమిత్ర సార్. నాన్న సార్.